కంట్రోల్ చేయగలుగుతాం కానీ గంజాయికి బానిసైతే చాలా సమస్యలు వస్తాయని చెప్పా. ఇప్పుడిప్పుడు అలాంటి సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ పూర్తిగా పంటని నిర్మూలించగలిగాం. ఇంకా ఒక మాట చెప్తున్నాను, ఎవడైనా సరే గంజాయి పెంచినా, గంజాయి సేవించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నా, అమలు చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా. పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉన్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆడబిడ్డలకు ప్రొటెక్షన్ ఉండి తీరాలి. ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల పైన లైంగిక ఏదింపులు వినడానికే అసహ్యం వేస్తుంది. అలాంటి వారికి మర్యాదగా చెప్తే వినరు. విననప్పుడు వినే విధంగా చేసి డెమాన్స్ట్రేటివ్గా పోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలను ఎక్కడా విభేదించను, విమర్శలను ఎప్పుడు కూడా తీసుకుంటాను. నేను ప్రజలకు ఎప్పుడప్పుడు చెప్పగలుగుతాను. కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే మాత్రం నా దగ్గర ఈ రాష్ట్రంలో కుదరవని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఇవన్నీ చేసే ముందే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. పోలవరం, CRDA, ఏపీ అమరావతి, ఎనర్జీ పైన, ల్యాండ్, మైన్స్, మినరల్, ఫారెస్ట్ పైన, ప్రొహిబిషన్ ఎక్సైజ్ పైన, లా అండ్ ఆర్డర్ పైన, ఫైనాన్స్ పైన 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. అవన్నీ చేసిన తర్వాత ఎక్కడికక్కడ క్లీనప్ అంతా ప్రారంభించాం. ఇంటీరియం బడ్జెట్ పెట్టాం. మళ్ళీ అవగాహన పెంచుకున్నాం. ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చాం. ఇప్పటికి 24,811 కోట్ల రూపాయలు పాత బకాయిలన్నీ పే చేశాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 3,000